డిపెండెంట్స్ కి ఎప్పుడైతే మార్చారో వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. అంటే నువ్వు తీసుకెళ్లి తిరుమల దేవతను 7 కొండల మీద కూర్చోబెట్టావు, ఎక్కడన్నా వాడికి రాదు, పడిపోతే ఎక్కగలడా? కాబట్టి డబ్బు సంపాదించిన వాళ్ళు వెల్త్ క్రియేషన్ వేరు. వెల్త్ క్రియేషన్ వల్ల నీకు డబ్బు ఉంటుంది, నీ పిల్లలకు డబ్బు ఉంటుంది, తరతరాలకు డబ్బు. టాటా గ్రూప్ చూసుకోండి, వాళ్ళు ఒక్కరూ అనుభవించడం లేదు. అది టాటా స్పేర్ కంపెనీ పెట్టుకున్నవాడు సంపాదిస్తున్నాడు, టాటా షోరూమ్ పెట్టుకున్నాడు సంపాదిస్తున్నాడు, టాటా సర్వీసింగ్ సెంటర్ పెట్టుకున్నాడు సంపాదిస్తున్నాడు. కొన్ని వేల రంగాల్లో ఒక టాటా గ్రూప్ వల్ల అది వెల్త్ క్రియేషన్ అంటే. వాడి కుటుంబమే కాదు, టాటా మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, రిలయన్స్ మీద ఆధారపడి లక్షల కుటుంబాలు ఉన్నాయి, రామోజీరావు మీద ఆధారపడి లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటి? ఒకే ఒక్కడు కాదు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి నేను హెల్ప్ చేసి పెడుతున్నాను. అది వెల్త్ క్రియేషన్ అంటే. అంటే క్రాంతిగారు గారు ఇప్పుడు ఒకటి అందరూ సంపాదించగలరు అంటున్నారు, అందరూ సంపాదించచ్చు అంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక్కటి రిక్షావాడు ₹1,00,00,000 సంపాదించగలరా? ఒక రిక్షా కూలి ఒక ఊర్లో అలాగా చెమటూడ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనే ఒక ఫోర్ట్ ఉంది అక్కడ, కింగ్ జార్జ్ ఫోర్ట్ అనేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్థాయికి నేను వెళ్ళాలనుకున్నాడు, కష్టపడ్డాడు, అయ్యాడు. అతనే కామరాజ్ నాడార్. చెన్నై మద్రాసు ముఖ్యమంత్రి అవడమే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గా కూడా. అలాగా కూటికి లేని వాళ్ళు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు థౌజండ్స్ లాక్స్ ఉన్నారండి వరల్డ్ లో. డిజైర్ ని ఉత్తి డిజైర్ కాదు, బర్నింగ్ డిజైర్ గా మార్చుకో. నీకు తృష్ణని రగిలే జ్వాల, అద్భుతమైన రగిలే జ్వాలకి ఎప్పుడైతే మారిందో అది ఆటోమేటిక్ యాక్షన్ గా మారిపోతుంది. కర్షన్ భాయ్ పటేల్ ఇదేంటి జీవితం, గవర్నమెంట్ ఎంప్లాయ్, ₹350 చేద్దాం, ఎంత కష్టపడినా సరే ఇంతకు మించి నాకు రావడం లేదు ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్ గా ఆయన నుంచి వచ్చిందే చక్కటి ఇది. అంటే కోరిక ఉండాలి, తపన ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆంజనేయులు. ఓకే సార్, డబ్బు ఒకటి జీవితమా? ఓకే, ఆంజనేయులు అంటే హనుమాన్ ఇది ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమాన్ సూపర్ మ్యాన్, అద్భుతమైన క్వశ్చన్ అడిగాడండి. డబ్బు ఒకటిమే జీవితం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఒక్కరు కూడా సుఖపడ్డవాళ్ళు లేడు. డబ్బు అనేది ఒక అవసరం. డబ్బు ఎప్పుడైతే మనీ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి హ్యూమన్ రిలేషన్స్ పోయినప్పుడు మనీ రిలేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ కుటుంబాలు, భార్యాభర్తలు తగాదాలు, పిల్లల తల్లిదండ్రుల మధ్య తగాదాలు, అత్త ఆడపడుతుల మధ్య తగాదాలు, అన్నదమ్ములు విడిపోతున్నారు. డబ్బే ప్రపంచం అనుకున్న వాళ్ళు ఇప్పటికీ సుఖంగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి డబ్బు అవసరం, ఎంత అవసరం అంత. వెల్త్ క్రియేషన్ గురించి నేను మాట్లాడడం లేదు, ఎంత అవసరం అంత సంపాదించు, సుఖంగా ఉంటాం. నిరక్షరాస్యులు కూడా కోటీశ్వర్లైన దాఖలాలు ఉన్నాయి. డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న కామరాజు నాడారు ఏం చదువుకోలేదండి. 6 అణాలు అంజయ్ అంటాం, అంజయ్ మన ముఖ్యమంత్రి, వీళ్ళెవరు పెద్దగా చదువుకునే వాళ్ళు కాదండి. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు ఏమి చదువుకోలోనికి జీలతో పైకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు మాణిక్ చంద్ కొట్టుకున్నారు, వాళ్ళు ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. అది సింపుల్ ఫార్ములాస్ తోటి కోటీశ్వర్లు అయిపోయారు. అది బీడీలతో బిజినెస్ చేసి కోటీశ్వర్లు అయిపోయారు. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బంగారం ధర ఎంత? 3 బార్లు ₹46. ఏంటి? ఇదిగో మార్గో గోల్డెన్ సూపర్ సేవర్ ఆఫర్. రోజు ₹10,000 బంగారం గెలవండి, పైగా ₹8 ఆదా కూడా. సమర్పిస్తున్నారు కొత్త బూస్ట్ గ్లూకోజ్ పౌడర్. గ్లూకోజ్ ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ, శరీరం ఇంకా మెదడు రీఛార్జ్ చేసుకోవడానికి. ఎక్స్ట్రాగెయిన్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అందం, ఆనందం, ఆత్మవిశ్వాసం ఎక్స్ట్రాగెయిన్ తో మీ సొంతం. ఎక్స్ట్రాగెయిన్, ఏ కంప్లీట్ హెర్బల్ సప్లిమెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. అమెరికాలో అంతరిక్ష వైద్యం ఇప్పుడు విజయవాడలో. నడుము, మెడ, మోకాలి నొప్పులకు ఆపరేషన్ లేకుండా ఉత్తమ చికిత్స. శేఖర్ ఆర్థో సెంటర్, నకల్ రోడ్, విజయవాడ. మమతల గురుతుల తాజా కథనం మధురం. మిల్క్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. కొత్త ఎయిర్విక్ ఫ్రెష్ మ్యాటిక్. టైమర్ సెట్ చేసి ఇక పొందండి తాజా పరిమళ విజృంభణ ఆటోమేటికలీ. ఇక కాంతివంతం చేసుకోండి మీ లోకాన్ని. ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎయిర్విక్.
నా థమ్స్అప్ కోసం చాలా చేశాను. మరి మీరేం చేస్తారు? తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. అందరూ పడుతున్నారా లేదా అనేదే ముఖ్యం. బాబు ఒక్క నిమిషం, ఇది లేకుండా మా ఫ్యామిలీ ఫోటో పూర్తి కాదు. మా పిల్లల కన్నా ముందు నుంచి మాకు దీంతో అనుబంధం ఉంది. బాబుని చక్కగా చదివించుకోగలిగాను, అమ్మాయికి ఘనంగా పెళ్లి చేశాను, స్వంతింట్లో ఉంటున్నాను. కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. ఈ వారం శ్రీమతి ఎయిర్లైన్స్ లో థాయ్ ప్రజల ఫేవరెట్ బీచ్ ఏది? థాయ్ ప్రజలు ఏ నంబర్ ని అన్లక్కీగా భావిస్తారు? శ్రీమతి ఎయిర్లైన్స్ ఈ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎక్స్ట్రాగెయిన్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అందం, ఆనందం, ఆత్మవిశ్వాసం. ఎక్స్ట్రాగెయిన్ తో మీ సొంతం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. ఓకే. సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోరుకుంటున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారు, కొంతమంది మాత్రం. కాబట్టి ఆ కళ కలగానే మిగిలిపోతుంది. అదే మన పీడకల నైట్ మేరు డే డ్రీమ్ అన్నట్టుగానే ఒకరు సక్సెస్ అవుతున్నారంటే డెఫినెట్ గా కొన్ని క్వాలిటీస్ ఉండే ఉంటాయి. ఒకరు ఫెయిల్ అవుతున్నారంటే అక్కడ ఎర్రర్స్ ఏవో ఉండే ఉంటాయి. ఎర్రర్ ఉంటే సింటాక్స్ ఎర్రర్ అంటాం మనం. C++, జావా, రకరకాల లూప్స్ ఉంటాయి. ఇఫ్ లూప్, వెన్ లూప్, వైల్ లూప్ అని. అటువంటి లూపుల్లో ఎక్కడ తేడా ఉన్నప్పుడు అక్కడ రాంగ్ చెప్తుంది మనకి సిస్టమ్ రాంగ్ చెప్పినప్పుడు ఎర్రని రెక్టిఫై చేయకపోతే నువ్వు ఎంత ప్రోగ్రామ్ చేసినా వేస్టే. నేను నెలలు పెట్టి కష్టపడ్డానంటే కుదరదు. యూ రెక్టిఫై ద ప్రాబ్లం. నీకు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, సంపాదించబడడానికి కారణం నీలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలేంటి? నీ లోపాలు నువ్వు రాసుకుని లోపాలను ఒక్కొక్క లోపాలను రెక్టిఫై చేసుకో. సరే, లోపాలు నేను రెక్టిఫై చేసుకోలేకపోతున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నల్లగా ఉంటాడు, అసలు అందంగా ఉంటాడు రజనీకాంత్. అటువంటి వాడికి ఈడే మొక్కం అనుకున్నారు. స్టైల్ మార్చాడంటే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు స్టైల్ మార్చాడు. ఇప్పుడు లోపాలున్నాయని ఏడుతూ కూర్చోవద్దు. లోపాన్ని కొంచెం యాడ్ చేయదోటి. గడకరలాగా ఉన్నామన్నారు అమితాబ్ బచ్చన్. డ్రీమ్ గర్ల్ తొక్క తెల్లగా ఉంటే చాలా అన్నారు. అమ్మాయిని డ్రీమ్ గర్ల్ లే కూర్చుంది. నల్లగా ఉన్నామన్నారు రేఖని. హిందీ చరిత్ర రేఖనే మార్చిపడేసింది. అంటే లోపం ఉండడం తప్పు కాదు, అష్టావక్రుడు వినాయకుడు. సో అందరూ ఎందుకు కాలేకపోతున్నారని ఇప్పుడు ఈ లోపాల గురించి బాధపడుతూ లోపాల గురించి బాధపడుతున్నంతసేపు థింకింగే అంతే. లోపాలని అధిగమించి యాక్షన్ గా మార్చుకుంటే అని చెప్పి స్పోర్ట్ గా తీసుకోవడం అంటే బి పాజిటివ్ అని. బి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏం సక్సెస్ కాదు. ఆ సమస్య నుంచి అధిగమించారంతే. అధిగమించారు కదా. ప్రోయాక్టివ్ అంటే నీరు నెగటివ్. నీరు మీద బిజినెస్ చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ షిప్పింగ్. ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు, అంతమంది ధనికులు ఉండడానికి కారణాలు ఇప్పుడు మీరు చెప్తున్నవి అయి ఉంటాయా? డెఫినెట్ గా. ఎందుకంటే ఆలోచన విధానం, యాటిట్యూడ్ అంటే దృక్పథం నుంచే సక్సెస్ వస్తుంది. పరిసరాలు అవేమి ప్రభావితం చేయమంటారా? పరిసరాలు నుంచి ప్రభావితం. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు డెఫినెట్ గా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, దానికి ఛాన్సే లేదు. మరి కుటుకులేని స్థితిలో పుట్టిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఈ 10 ఏళ్లలో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. నా శిష్యుల్లో చాలా మంది ఉన్నారు. ఆమ్రపాలి ఉంది, మానస గంగోత్రి ఉంది. వీళ్ళిద్దరూ నా శిష్యులు. అఫ్ కోర్స్ వాళ్ళ ఫాదర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కావచ్చు, కానీ ఇక్కడ ఆలోచన విధానాన్ని మార్చింది వాళ్ళ పేరెంట్స్.
ఓకే ఆలోచన విధానం ఐఎస్ కాకుండా వేరేది ఉండంటే వేరేది వచ్చును. ఓకే ఆలోచన నుంచే ఆచరణ వస్తుంది, ఆచరణ నుంచే సక్సెస్ వస్తుంది. రైట్. ఒక్కటండి, అందరూ అంటూ ఉంటారు బాగా ఎదిగిన వాడిని, బాగా భవనాలు ఉన్నవాడిని, ఇండ్లు ఉన్నవాడిని, ధనికుణ్ణి వాడు అదృష్టవంతురా అంటారు. డబ్బు సంపాదించడానికి అదృష్టం తోడవాలంటారా? ఎట్టి పరిస్థితుల్లోని ప్రపంచం మొత్తం మీద దీని మీద కూడా సర్వే జరిగింది. అదృష్టం అనేది అసలు లేదండి. అసలు డబ్బు సంపాదించడానికి కష్టపడ్డవాడికి ఇష్టపడ్డ జీవితం వస్తుంది. కష్టపడకుండా దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ గాల్లో దీపం పెడితే అది ఆరిపోతుందే తెప్పించి వెలగదు. నాకు అదృష్టం ఉంది, నేను గొప్ప అయ్యాను అని చెప్పాడు, ముందు చెప్పానంటే ఏమవుతాడో అది కూడా అతని కాన్ఫిడెన్స్ కింద వస్తుంది, కానీ అదృష్టం కాదు అది. దురదృష్టపు పొలాలలో అదృష్టపు పంటలు పండించిన వాడు మాత్రమే నిజమైన సక్సెస్ఫుల్ పర్సనాలు. అన్ని పరిస్థితులు బాగుండి సక్సెస్ అయితే నీ గొప్ప ఏంటండి? ఏ పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ ఆ పరిస్థితులు తన వైపు తిప్పుకుని సక్సెస్ అవడం ఏటికి ఎదురేదడం అంటే. రైట్. ఒక్కటి లాస్ట్ గా చెప్పండి క్రాంతికారి గారు, డబ్బేలా సంపాదించాలి క్రాంతికారి గారు చెప్తున్నారు కదా, దాని ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నారు మనల్ని, ఏమైనా కొత్త మార్గాలని చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తారు ఈ ఒక డైలాగ్ అడిగారు. సో వారికి మీరు ఏం చెప్తారు? ఒకటి, డబ్బు అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంది, దాన్ని గమనించాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల గురించి ఆలోచిస్తే కుక్కలతోటి బిజినెస్ చేయొచ్చు, మొక్కల గురించి వెళ్తే మొక్కల గురించి బిజినెస్ చేయొచ్చు. ట్రెడిషనల్ గా ఫార్మల్ గా ఈ పద్ధతిలోనే డబ్బు వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కుక్కలతో సంపాదించవచ్చు, మొక్కలతో సంపాదించవచ్చు, జుట్టుతో సంపాదించవచ్చు, మేషంతో సంపాదించవచ్చు. నువ్వు అనుకో, నీ దిల్ పెట్టు, నీకు అక్కడ బిజినెస్ రెడీగా ఉంటుంది. అందరూ చేయలేరు కాబట్టి నువ్వు అక్కడ చేస్తున్నావు కాబట్టి దట్ ఈస్ ఎంటర్ప్రైనర్షిప్ బిజినెస్. కాబట్టి డబ్బు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. రైట్ అండి, ధన్యవాదాలు క్రాంతికారి గారు. డబ్బేలా సంపాదించాలో చాలా చక్కగా చెప్పినందుకు. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి సహకరించినందుకు. ఇక చూసారుగా, మొత్తానికి ఒక కృషి, పట్టుదల, తెలివి, నైపుణ్యం వీటన్నిటితో పాటు ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడు కాస్త క్రియేటివిటీ, సృజనాత్మకత, కొంచెం అందరికన్నా విభిన్నంగా ఆలోచించే విధానం ఉంటే డబ్బు సంపాదించడం చాలా సులువు అంటున్నారు క్రాంతికారి గారు. అలాగే డబ్బే జీవితం కూడా కావద్దంటున్నారు. ఇంకొక చాలా మంచి విషయం కూడా చెప్పారు. ఏదైతే మనకి ఇష్టాలు ఉంటాయో, అభిరుచులు ఉంటాయో, మన వృత్తులు ఉంటాయో, ప్రవృత్తులు ఉంటాయో, వాటిలో తేడా ఉండకూడదని, మన ప్రవృత్తిని వృత్తిగా మార్చుకుని మన వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుంటే డబ్బు మనకు సొంతం అవుతుంది, అలాగే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది అంటున్నారు క్రాంతికారి గారు. ఇక దీన్ని చూసిన తర్వాత మీరు డబ్బేలా సంపాదించుకుని ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి కపిల్ షేట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపు మరో చక్కని టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.